భద్రాచలంలో గత కొంతకాలంగా రామనారాయణ వివాదం జరుగుతోంది. ఏంటి రామనారాయణ వివాదం అంటే, రాముడికి సీతకి కళ్యాణం చేయడం బదులు రామనారాయణుడికి అంటే నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. ఇది వాళ్ళ గోత్రనామాలు మార్చేస్తున్నారు. రాముడి గోత్రనామం మార్చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు కళ్యాణంలో రాముడి గోత్రనామాలు మార్చేస్తున్నారు. సీతాదేవి గోత్రనామాలు మార్చేసి ఏదో నారాయణుడి గోత్రనామాలు లక్ష్మీదేవికి ఒక గోత్రం పెట్టి ఆ గోత్రంతో నామాలు ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఇది భక్తుల్ని మోసం చేయడం. ఎందుకంటే అది దేవస్థానం పేరు సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం అని అంటుంది. అక్కడ శ్రీరామనవమి రోజున రాముడి కళ్యాణం అని చెప్పి పిలిచి అక్కడ చేసేది మాత్రం ప్రవరాలు మార్చేసి నారాయణుడికి లక్ష్మికి పూజ చేస్తున్నారు. వెళ్ళిన భక్తులేమో మేము రాముడి కళ్యాణానికి వెళ్ళామనుకుంటున్నారు. వాళ్ళు చేసేదేమో నారాయణుడికి లక్ష్మీదేవికి కళ్యాణం చేస్తున్నారు. మర్నాడు పట్టాభిషేకం మాత్రం మళ్ళీ రాముడికి చేస్తున్నారు. అసలు అక్కడ ఉన్న దేవుడు ఎవరు, రాముడా రామనారాయణుడా అనేది అక్కడున్న అర్చకులకే మరి తెచ్చో మరి ఎర్రో మరి ఏడో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు చేస్తున్న ఈ ఘోరమైన అపచారం ఇది 2012 నుంచి జరుగుతోంది. ఇంకా దీని మీద ఓపి పడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎవరైతే శ్రీరామనవమి రోజున భద్రాచలం రాముల వారి కళ్యాణాన్ని చూడడానికి భద్రాచలం వెళ్ళారో, భద్రాచలంలో ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రామనారాయణ పేరు లక్ష్మీదేవి పేరు కనుక రేపు చెబితే వెంటనే అక్కడున్న అర్చకులు నిలదీయాలి. ఎందుకు ఇలా భక్తులు మీరు మోసం చేస్తున్నారు, రాముడి కళ్యాణం అని పిలిచి రామనారాయణ కళ్యాణం ఎందుకు చేస్తున్నారని చెప్పి నిలదీయాలి. అక్కడ రేపు తలంబరాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రావచ్చు, వేరే మంత్రులు రావచ్చు, వాళ్ళని కూడా నిలదీయాలి. ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రిని, వేరే మంత్రులు వస్తే వేరే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి వస్తే దేవాదాయ శాఖ మంత్రిని, వీళ్ళందరినీ రేపు ఆ కళ్యాణం రోజు కళ్యాణం జరుగుతున్న దగ్గరే భద్రాచలంలో ఆ కళ్యాణ మండపంలోనే భక్తులందరూ నిలదీయాలి. అర్చకులు నిలదీయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. రేపు ఇది హిందూ సంఘాలుగా అందరు భక్తులకి భద్రాచలం రేపు కళ్యాణానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడికి పిలుపునిస్తున్నాం.